హాయ్ అండి. వెల్కమ్ టు సంతోష వంటలు ఛానల్. ఇక్కడ చూస్తున్నారు కదా! ఈరోజు వంకాయ చుక్కకూర కర్రీని ఎలా చేసుకోవాలో టేస్టీగా ఈ వీడియోలో చూపిస్తానండి. ఈ వంకాయని ఎప్పుడూ సింపుల్‌గా, రొటీన్‌గా కాకుండా ఇలా చుక్కకూర వేసి చేసుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది. చాలా డిఫరెంట్‌గా, వెరైటీగా ఉంటుందండి. కర్రీ కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది తిన్నప్పుడు. ఇప్పుడు మనం ఈ వంకాయ కర్రీని చుక్కకూర వేసి ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. దానికోసం ఇక్కడ హాఫ్ కేజీ వంకాయలండి. ఇవి మా ఇంట్లో చెట్టుకు కాసిన వంకాయలు. ఇక్కడ ఒక కట్ట చుక్కకూర అండి. ఇది కూడా మా ఇంట్లో కాసిందే. చాలా చాలా ఫ్రెష్‌గా ఉంటాయండి ఇంట్లో కాసినవైతే ఇంకా. ఇక్కడ 2 పచ్చిమిర్చీలు ఇలా కట్ చేసుకున్నాము. ఒక ఉల్లిగడ్డ, కొద్దిగా కొత్తిమీరని ఇలా తీసుకున్నామండి. ఇప్పుడు మనం ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూద్దామండి. దీనికోసం ముందుగా గ్యాస్ పైన ఒక కడాయి పెట్టేసి ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అనేది వేసుకుందామండి. ఈ ఆయిల్ కొంచెం వేడయిన తర్వాత 1 టీ స్పూన్ వరకు జీలకర్రని వేసుకుందాం. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసుకుందామండి. అలాగే ఉల్లిగడ్డల్ని కూడా వేసుకుందాం. దీన్ని మంచిగా ఫ్రై చేసుకుందామండి. ఇది ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకుందామండి. దీన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ని ముందుగా. ఇలా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు మనం పసుపుని వేసుకుందాం. ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపుని వేసుకుందామండి. దీన్ని మంచిగా కలుపుకొని ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయల్ని వేసుకుందామండి. చూసారా ఎంత ఫ్రెష్‌గా ఉన్నాయో వంకాయలన్నీ. ఈ వంకాయలన్నీ మంచిగా కలుపుకొని ఈ వంకాయలన్నీ వేగనివ్వాలండి ఫస్ట్. దీంట్లో మనం తొందరగా వేగడానికి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ అనేది వేసుకుందాం. ఇప్పుడు ఈ వంకాయలన్నీ మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకుందామండి. ఇలా మధ్య మధ్యలో మూత తీసుకుంటూ వంకాయల్ని మంచిగా కలుపుకుంటూ ఉడికించుకోవాలండి. వంకాయలంతా ఉడికేంత వరకు. ఇక్కడ చూసారా ఈ వంకాయలన్నీ ఉడికేంత వరకు ఇలా ఉడికించుకున్న తర్వాత మంచిగా కలుపుకొని మళ్ళీ ఇంకొకసారి మనం చుక్కకూర యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ ఒక కట్ట వరకు చుక్కకూరని తీసుకున్నాము మనం. ఈ వంకాయలన్నీ ఉడికిన తర్వాత ఇప్పుడు చుక్కకూరని యాడ్ చేసుకోవాలి ఈ వంకాయల్లో. ఎప్పుడు టమాటోలు వేసి కాకుండా ఇలా చుక్కకూర వేసి ఇప్పుడు ట్రై చేయండి ఒకసారి. చాలా చాలా టేస్టీగా ఉంది కర్రీ. ఇప్పుడు ఈ చుక్కకూరని మంచిగా కలుపుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి. ఈ చుక్కకూర చాలా ఫాస్ట్‌గా ఉడికిపోతుందండి. ఎక్కువగా టైం తీసుకోదు. ముందు మనం వంకాయల్ని మంచిగా ఉడకనిచ్చిన తర్వాత ఇలా చుక్కకూరని యాడ్ చేసుకోవాలి. ఇలా మూత పెట్టి మనం ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలండి చుక్కకూర వేసిన తర్వాత. చూసారా ఈ చుక్కకూర ఎలా ఉడికిపోయిందో, మగ్గిపోతుందండి వెంటనే. ఇప్పుడు మనం దీన్ని కలుపుకొని ఉప్పు కారాన్ని యాడ్ చేసుకుందామండి. మీరు ఇది చాలా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. చాలా ఫాస్ట్‌గా అయిపోతుంది. చాలా ఈజీగా అయిపోతుంది. ఇక్కడ ఒక 2 టీ స్పూన్స్ మనం కారం అనేది యాడ్ చేసుకుందామండి. అలాగే 1 టీ స్పూన్ సాల్ట్ అనేది వేసుకుందాం. మనం ఆల్రెడీ వంకాయలు ఉడకడానికి హాఫ్ టీ స్పూన్ వరకు వేసుకున్నాము. ఇంకా ఉప్పు గనక తక్కువైంది అని అనుకుంటే మీరు రుచి చూసి యాడ్ చేసుకోండి. దీన్ని మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మనం కొద్దిగా గ్రేవీ కోసం ఒక చిన్న టీ గ్లాస్తో
1 గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకుందాం. మీరు ఇంకొంచెం గ్రేవీ కావాలనుకుంటే ఇంకొక హాఫ్ గ్లాస్ అయినా, ఇంకొక 1 గ్లాస్ అయినా ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చండి. చాలా పర్ఫెక్ట్‌గా ఉంటుంది. ఇలా 1 గ్లాస్ వాటర్ వేసి మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని ఇంకొక 2-3 నిమిషాలు ఉడికించుకోవాలండి. ఇక్కడ చూసారా? ఇలా ఒక 3 నిమిషాల తర్వాత మనం కొత్తిమీర అనేది వేసుకుందాం. ఇప్పుడు మనం ఒక పావు టీ స్పూన్ వరకు గరం మసాలాని యాడ్ చేసుకుందామండి. ఇప్పుడు ఈ గరం మసాలా, ఈ కొత్తిమీర అంతా కర్రీలో మంచిగా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టుకొని ఇంకొక 2 నిమిషాలు ఉడికించుకోవాలండి. అంతే అండి, మనకి పర్ఫెక్ట్‌గా వంకాయ చుక్కకూర కర్రీ అనేది రెడీ అండి. మీకు గరం మసాలా వేసుకోవడం ఇష్టం లేదు, సింపుల్‌గా చేసుకోవాలని అనుకుంటే మసాలాని స్కిప్ చేయొచ్చండి. ఇలా కొత్తిమీర వేసుకొనైనా దించుకోవచ్చు. ఇక్కడ చూసారు కదా, వంకాయ అనేది చాలా పర్ఫెక్ట్‌గా ఉడికిపోయిందండి. ఇప్పుడు మూత పెట్టుకొని ఇంకొక 2 నిమిషాలు ఇలా ఉంచుకొని తీసుకున్నామంటే అంతే అండి, మనకి వంకాయ చుక్కకూర కర్రీ అనేది రెడీ అండి. ఇక్కడ చూసారా ఎంత పర్ఫెక్ట్‌గా ఉందో వంకాయ కర్రీ. ఇలా చాలా చాలా సింపుల్‌గా చుక్కకూర వేసి వెరైటీగా డిఫరెంట్‌గా ట్రై చేయండి మీరు కూడా. ఎప్పుడు వంకాయ టమాటా కాకుండా. చూసారా వంకాయ అనేది ఎంత పర్ఫెక్ట్‌గా ఉడికిందో ఇక్కడ. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మీరు మసాలా స్కిప్ చేసినా కూడా రుచి అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. కొద్దిగా పుల్లగా మంచి వంకాయ టేస్ట్ అలాగే చుక్కకూర టేస్ట్ 2 తెలుస్తాయండి. ఇక్కడ దీన్ని వేరే బౌల్లోకి ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్నాము. అంతే అండి, ఇక్కడ చూసారు కదా, ఎంతో పర్ఫెక్ట్‌గా డిఫరెంట్‌గా ఇలా వంకాయ కర్రీ అనేది మీరు కూడా ట్రై చేయండి. Thank you for watching my video. Please subscribe to my channel for more videos. Thank you once again. Take care. See you in next video. Bye bye.